గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు వస్తున్నారు, రఘు గారు వస్తున్నారు. అదే రకంగా సుదర్శన్ రెడ్డి సార్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాంట్లో మంచి మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించుకుంటే మనకి సెమీఫైనల్ లాగా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో తిరుగుతున్నాం. ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో టీచర్లు కానీ, ప్రైవేట్ టీచర్లు కానీ, వివిధ గవర్నమెంట్ హోదాలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, రేపటి రోజు ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓటుగా వాళ్ళని మనము గెలిపిస్తున్నాం కనుక రేపటి నాడు వాళ్ళ ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళ ద్వారానే మనము ముందుకు పోతే మంచి మెజార్టీతోని సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ వివిధ బాధ్యతలు గెలిచే విధంగా పని చేసుకోవచ్చు కనుక దీనిని తక్కువగా చూడకుండా ప్రతి గ్రామంలో ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా కలవండి. ఈరోజు పొద్దున నుంచి సుమారు నేను ఒక 350 నుంచి 400 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అభ్యర్థులతో మాట్లాడాను. మెజారిటీ అభ్యర్థులు తప్పకుండా వేస్తాము అని చెప్పడం జరిగింది. కొంతమంది ఒక 5% వరకే కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పారు. ఒకటి 317 సమస్య ఉంది, ఇంకా కొంత చిన్న చిన్న కోర్టు సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. వారికి మనం చెప్పినాం. ఇప్పటికే చాలా సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో జీతాలు మొదటి రోజు రాకుండా పరిస్థితి ఉంది. అట్లనే ప్రమోషన్స్ కూడా ఇచ్చే పరిస్థితి గతంలో లేకుండే. మనం సుమారు అన్నీ కూడా జీతాలే మొదటి రోజు కానీ, ప్రమోషన్స్ కానీ సుమారు 55,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇప్పించినా కనుక వాళ్ళందరూ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఒక 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళ చిన్న ఏమన్నా సమస్య ఉందని తెలుసుకొని వాళ్ళని ఓటు వేయించే విధంగా అందరం కూడా కష్టపడి మన అభ్యర్థిని గెలిపించుకుందామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్.